బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై గట్టిగా పడింది. విశాఖపట్నంలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు కూడలలో చెట్టు నేలకూలాయి. హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. మద్దిలపాలెం, ద్వారకానగర్లో పండుగ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై గట్టిగానే పడింది. విశాఖపట్నంలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పలు కూడలలో చెట్లు నేలకూలాయి. హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఒరిగాయి. మద్దిలపాలెం, ద్వారకానగర్లో పండుగ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలో గట్టిగానే పడినట్లుగా చూస్తున్నాం. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఏంటి? మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అది ఈ రోజు రాత్రికి గోపాల్పూర్ ఆంధ్ర సరిహద్దుల్లో అయితే తీరం దాటే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అయితే గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువు దిశగా ఆ వాయుగుండం అయితే కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి 360 కిలోమీటర్లు, గోపాల్పూర్ కి 360 కిలోమీటర్లు, అదేవిధంగా పూరి దగ్గర అయితే 390 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైనట్టు తెలుస్తుంది. దీని ప్రభావంతో రాత్రి నుంచి కూడా అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు కూడా ఈదురుగాలు కూడా భారీగానే వీస్తున్న నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ శాఖ అయితే అప్రమత్తమైంది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో నేల కొరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు అయితే ముందస్తు చర్యలుగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని చెట్లు, పారుపడిన బిల్డింగులు కూడా నానిపోయి ఉన్నాయి. ఆ చెట్లు కూడా గాలులకైతే తిరగబడిన పరిస్థితుంది. దీంతో కొద్ది ప్రయాణికులకైతే కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మరోవైపు దసరాను దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే కొంత ప్రయాణాలకైతే కొంత ఇబ్బంది ఎదురైంది. ఉదయం నుంచి కూడా అసలు వర్షం అయితే ఎక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు కూడా కష్టసాధ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చాలా ఇబ్బందులుగా పడుతున్న పరిస్థితి. ఇంకా సముద్ర తీరం చూసుకుంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దాదాపు కొన్ని మీటర్ల ఎత్తు వరకు అయితే అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి. అదేవిధంగా సెకనికి 9 మీటర్ల చొప్పున అయితే వేగంతో అలలు కూడా దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా చూసుకుంటే అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే లోయలు, వాగులు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటక కేంద్రాలైన జలపాతాలన్నింటినీ కూడా వరద నీరుతో పొంగి పొర్లుతుంది అని చెప్పుకోవచ్చు. మరోవైపు రోడ్లు కూడా ముందస్తు చర్యలుగా ఏజెన్సీలో ప్రయాణాలను కూడా నిషేధించడం జరిగింది. అంటే పరిమితికి లోబడినటువంటి వాహనాలను ప్రయాణించేందుకైతే అనుమతిస్తున్నారు. కొండ చర్యలు కూడా విరుగుపడే అవకాశాలు ఉన్నట్టుగా ముందుగా అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మోహరించాయి. ఎప్పుడు ఎలాంటి విపత్తు సంభవించినా కూడా తక్షణమే ఒకరిని రక్షించేందుకైతే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాయుగుండం నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ముందస్తుగానే అధికారులు అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఈ రోజు దసరా అయినప్పటికీ కూడా ప్రజల్లో అయితే వరదలు అదేవిధంగా వర్షాల కారణంగా దసరా పండుగ కూడా చాలా రాజు, ప్రాణ నష్టం ఏమైనా విద్యుత్ సంబంధించి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? అలాగే విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఏమంటున్నారు? ఎస్ అని ఇప్పటి వరకు అదే మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే విద్యుత్ స్తంభాలు కొంతవరకు నేల కొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత తీవ్రత లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు అయితే గతంలో కురిసినటువంటి కొన్ని వర్షాల కారణంగా ఇప్పటికే భూమి అయితే నానిపోయి ఉండడంతో కొన్ని పాత విద్యుత్ స్తంభాలు కొంత నేల కొరిగినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. ముందస్తుగానే అంటే రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా అయితే నిలిపివేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలుగా విద్యుత్ శాఖ అయితే
ఇప్పటికే చర్యలు తీసుకుందని చెప్పుకున్నాం. ఈ నేపథ్యంలోనే మరి కొన్ని గంటలు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో 48 గంటలు దీని ప్రభావం ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలోనే వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజు. రూపాయల మెట్టు కేజెస్కి తరలించారు. ఓరుగల్లు భద్రకాళి